రాధా, రాధా, నేను నీకో మాట ఇచ్చాను. మీ అక్క బ్రతుకుని అన్యాయం చేసి మీ కుటుంబాన్ని నాశనం చేసిన వాడిని ఏదో ఒక రోజున నీ ముందు నిలబెడతానన్నాను. ఆ మాట ఇప్పుడు నిలబెట్టుకుంటున్నాను. ఆ మనిషి ఎవరో కాదు, నేనే. నీ అక్క ఆత్మకి శాంతి కలిగేట్టు, నీకు మనశ్శాంతి ఉండేట్టు నీ కస్తీరా నన్ను కాల్చు రాధా, కాల్చు. కుమార్, నన్ను మన్నించండి. నిజమేమిటో తెలియక అక్కని ఎవరో మోసం చేశారని భావించి దైవం లాంటి మిమ్మల్ని దూషించాను. ఆలస్యమైనా అమ్మ మూలంగా నిజాన్ని తెలుసుకున్నాను. మా అక్క కోసం బ్రతుకునే ఎడారు చేసుకున్న మహోన్నతమైన మనిషి మీరని, ఒకసారి మనసిచ్చిన స్త్రీ కోసం జీవితాన్నే త్యాగం చేసిన త్యాగమూర్తివని అర్థం చేసుకున్నాను. నాకు అర్థం కానిదల్లా అక్కకు అన్యాయం చేసింది తనే అని గోపి ఎందుకు అబద్ధం చెప్పాడా అన్నది. దానికి కారణం ఉంది రాధా. గోపి నా ప్రాణానికి ప్రాణమైన బాల్య స్నేహితుడు, నా కోసం ప్రాణం ఇచ్చే మిత్రుడు. నేనెవరో తెలిసాక నిన్ను పెళ్లి చేసుకుంటే నేను సుఖపడతానని ఆ నింద తన మీద వేసుకున్నాడు. కుమార్, రాధా, నా జీవితానికి ఒక అర్థం పరమార్థం ఉండాలంటే మీ ఇద్దరికి పెళ్లి చేయాలి. నా చేత ఆత్మకు శాంతి చేకూర్చాలంటే మీరిద్దరూ సుఖంగా ఉండాలి. మీరిద్దరూ సుఖంగా ఉండాలి. నేను వెళ్ళి గోపి తీసుకొస్తాను. గౌరీ, గౌరీ, ఏమైందమ్మా? గౌరీ, మాట్లాడమ్మా. గౌరీ, గౌరీ, గోపి, ఈ రుద్రాయిని ఎదిరించి బ్రతికి బట్ట కట్టిన వాడు లేడు. నీ చెల్లెలు గౌరీని అనుభవించాను. నేనే కాదు, నా వాళ్ళందరూ కూడా. నా దోవకు అడ్డుగా నిలిచిన నిన్ను ఇప్పుడే అంతం చేస్తాను. ఇట్లు రుద్రయ్య. ఏమైంది? వీధంతా నిర్మానుష్యంగా ఉంది. బాబు, రుద్రైతన మనుషులతో వచ్చి గోపి బాబుని పట్టి ఇడుచుకుపోయాడు. మా ఊళ్ళంతా గోపి బాబుని రక్షించడానికి వెళ్ళారు బాబు. గోపిని రక్షించుకోవాల్సిన బాధ్యత, కర్తవ్యం నాది. ఏరా బచ్చా, ఈ రుద్రయ్యతో సవాల్ చేసి ప్రాణాలతో ఉందాం అనుకున్నావా? కుమార్, సమయానికి వీడు కూడా వచ్చాడు. పులిని రక్షించుకోవటానికి వచ్చిన బెబ్బులి కూడా ఈ వేటగాడి వలలో చిక్కుకుంది. వేటగాడివా? ఈ వేటగాడి ఆట కట్టిస్తాను చూడరా. మీ ఇద్దరూ స్నేహితులని నాకు అర్థమైంది. ఇద్దరూ ఒకేసారి ప్రాణాలు పోగొట్టుకుని గొప్ప స్నేహితులని పేరు తెచ్చుకోండి. పులిని బెబ్బులిని చంపిన ఘనత నాకివ్వండి. రుద్రయ్య, చంపాలనుకుంటే నన్ను చంపు, కానీ గోపిని మాత్రం విడిచిపెట్టు. నాకు బందీవైన నువ్వు నేను చెప్పినట్టు వినాలి తప్ప నువ్వేం చెప్పకూడదు. నువ్వు చెప్పినట్టల్లా వినేది చావంటే భయం, ప్రాణం అంటే తీపి ఉన్న మనిషి. ప్రస్తుతం ఆ రెండూ లేని మనిషి నేను. అందుకే నా గోపిని రక్షించుకోవడానికి అవసరమైతే నా ప్రాణాలు వదులుతాను, నీ ప్రాణాలు తీస్తాను. కుమార్, చావైనా బ్రతుకైనా మనిద్దరం కలిసి సాధిద్దాం. ఓకే ఓకే, మీరు కోరుకున్నా కాదన్నా ఇద్దరినీ కలిపి చంపడమే నా లక్ష్యం.
అయితే చచ్చే ముందు వెయిట్. మీరు కదిలేరంటే మా వాళ్ళ తుపాకుల్లోని బుల్లెట్స్ మిమ్మల్ని తూట్లు చేస్తాయి. కదలకుండా ఇక్కడ జరిగేదంతా చూడండి. రేయ్, ఈ తల్లిని తీసుకెళ్లి కట్టే. దీని సంగతి నేను చూసుకుంటా. నో మ్యాన్, నో మ్యాన్. ఆ బండ చాటుకెళ్ళు. ఇప్పుడు నీ ఒంటి మీద ఉన్న బట్టలన్నీ పిచ్చేయి. నేనివ్వను. ఇవ్వవా? ఇవ్వకపోతే నేనే తీసుకోవాల్సి ఉంటుంది. నువ్వు అక్కడే ఉండు, నేనే ఇస్తాను. అలా దారికిరా. ఇదేమిటో తెలుసా? మీ రాధ చీర. ఇది లంగా. ఇది బ్లౌజ్. ఇది ఇప్పుడు మీ రాధ ఏ స్థితిలో ఉన్నది అర్థమైందనుకుంటాను. ఇప్పుడు మీ ఇద్దరిని నేను షూట్ చేస్తాను. ఆ శబ్దం విని ఆ పిల్ల ఆగలేక ఆత్రంగా పరిగెత్తుకొస్తుంది. ఆ అందాల్ని మా వాళ్ళందరూ చూస్తారు, ఆనందిస్తారు. వెయిట్, గో బ్యాక్. చచ్చే ముందు మీరు కూడా ఒక్కసారి చూడొచ్చు. ఓకే? రుద్రయ్య, రాధమానాన్ని కాపాడి ఏ చీరనైతే తీసుకొచ్చావు ఆ చీరతోటి నీ ప్రాణాలు తీస్తాను. మీరు బ్రతికుంటేనేగా. రుద్రయ్య, ఎవరు బతుకుంటారో నేను చూపిస్తాను రా. నీ రక్తం కళ చూస్తాను. కుమార్, కుమార్,
ఇందమ్మా ఇన్స్పెక్టర్, ఇక్కడ జరిగిన రక్తపాతానికి చావురికి పూర్తిగా నేనే కారకుని. కుమార్, ఇంకెవరికి ఏ విధమైన సంబంధం లేదు. ప్లీజ్ కుమార్, ప్లీజ్ రికార్డ్ ది స్టేట్మెంట్. గోపి, వస్తానరా. అదిగో నా చేతి నన్ను రమ్మంటుంది. కుమార్, అందమిదే మకరందమిదే నా జీవితానందమే. పొంగిపోయిందిలే బంధమిదే సుమగంధమిదే ఏ జన్మ సంబంధమా. వెదజల్లిపోయిందిలే జాబుగా వెన్నెలగా ఈ జంట కలిసింది కార్తీక పూర్ణిందు హాసాలలో. పరిమళించు పున్నమిలో ప్రణయ వీణ పలికింది. పరిమళించు పున్నమిలో ప్రణయ వీణ పలికింది. తుళ్ళిపోయి చెలియ చూపులే చిలిపి జల్లులే నేను తాకగా ఏదో హాయి